సమితి అన్ని కుల సంఘాలకు, అన్ని ఉద్యోగ సంఘాలకు, నిరుద్యోగ సంఘాలకు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అందరికీ పేరు పేరున కడియం శ్రీహరి అన్న చెప్పిండు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పిండు. సరే మనం చేసేది కొద్దిసేపు పక్కకు పెడదాం, కానీ వాళ్ళు రాలే. టీఆర్ఎస్ పార్టీలు వచ్చిపోయినా రాలే. ఓటు అడగ అయినా క్యాడరే లేదే ఉండదు. టీఆర్ఎస్ పార్టీలు వచ్చిపోయారంటే ఎవరి దగ్గర క్యాడరే లేదు కదా. వచ్చిపోయారట కానీ మరి జనం అయితే లేరట. స్టేషన్ కనుపురంతా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నది కాబట్టి పాపం వాళ్ళ కాంగ్రెస్ సందు లేకుండా అయిపోయింది. ఈడనే కాదు, ఏడికి పోయినా ఒకటే బాధ బీఆర్ఎస్ పార్టీది. అరే ముచ్చట పెట్టిపోదాం జరి వల్ల విలువరా, అవసరమైతే కూలికో నాలుగో పిలుచుకరారని చెప్పి ఆఖరికి ఆడ నర్సంపేట కాడ పల్లీల చౌరస్తా కాడ నిలబడతారు. పాపం కూలీలు అందరినీ తీసుకొచ్చి గుర్తు పెట్టారు. ఈ పట్టభద్రులు ఏందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏందో వీళ్ళకి, వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. అవి ఆ పరిస్థితి ఉండే. ఈ పక్కనే సోదరులారా, సోదరిమణులారా, పట్టభద్రులారా, పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకోసం వచ్చింది? ఎందుకోసం వచ్చింది? నాకు చేత కాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేటువంటి ఒక దొంగ ఓట్ల ఎమ్మెల్యే నాకు చేత కాదు ఈ పదవి అని చెప్పి వదిలిపెట్టిపోతే వచ్చింది. శాతనైనోడైతే మొయ్యాలి కదా, 6 ఏళ్ల పదవి కాలం ఇచ్చినప్పుడు మొయ్యాలి కదా. మొయ్యలే. మాకు శాత కాదని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అది ఇడిచిపెట్టిపోతే వచ్చింది. ఇడిచిపెట్టి ఇప్పుడు మళ్ళా వచ్చిరు మాది మాకు కావాలని. మీతో కాదనే పోతిరి, మేము చేయలేమంటిరి, రాజీనామా చేతిరి, మళ్ళా ఇది మా సీట్ అని వస్తా ఉన్నారు. ఇక మన ఊరి భాషలో చెప్పాలంటే ఏదో చేసి వెనకకు చూసినట్టుంది కథ, బీఆర్ఎస్ పార్టీ కథ. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు పరిపాలించారు బీఆర్ఎస్ వాళ్ళు. పరిపాలించి ఎన్ని సమస్యలు సృష్టించారన్నా, ఇలా నిరుద్యోగ సమస్యకు కారకులు కేసీఆర్ కుటుంబం. ఇలా 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తుల కన్నీళ్ళ కారణమైన వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఇలా 46 జీవో తీసుకొచ్చి నిరుద్యోగుల కళ్ళల్లో కన్నీళ్లు తీయించినటువంటి కుటుంబం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఇన్ని రకాల సమాజాన్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి పట్టభద్రులను పట్టపగటైలే మోసం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం, ఆయన పార్టీ ఏ హక్కుతో ఈ పట్టభద్రులను ఓటు అడగడానికి వస్తానని నేను అడుగుతా ఉన్నా సోదరులారా.